సార్ గారు నమస్కారం. కేటీఆర్ సార్ గారు నమస్కారం. అక్క నమస్తే అక్క. మీ కూడా కవిత అక్క. సార్ ప్రతిసారి నేను చెప్తున్నాను అనుకుంటుండ్రు సార్. ఈ వీడియోనేమో మీ దాకా చేర్తలేరు. మాలాంటి ట్యాక్సీ డ్రైవర్ల పరిస్థితి ఎంత ఘోరం ఉందంటే అంత ఘోరం ఉంది సార్. బయట చూస్తేనేమో రేట్లు బగబగ మండిపోతున్నాయి. డీజిల్ చూస్తేనేమో 90 రూపాయలు. ఇవాళ ఇంట్లోకి నూనె ప్యాకెట్ తెచ్చుకుందామంటే 75 రూపాయలది 150 రూపాయలు అయింది సార్. అప్పుడు 80 రూపాయలు ఉంటుండే, ఇవాళ 150 రూపాయలు అయింది సార్. ఉన్నోళ్ళకేం సార్ 150 అయింది, 200 పెడతారు, 250 కూడా పెడతారు సార్. కానీ మాలాంటి పేదోళ్ళు ఏం కావాలి సార్? మీలాంటి ఉన్నోళ్ళ కంటే ఏం అర్థమైతే లేదు. మాలాంటి పేదోళ్ళ బతుకులు ఏం కావాలి సార్? ఇలా డీజిల్ చూస్తే అట్లా పెరిగిపోతున్నాయి ధర రోజు ఇంత 90 రూపాయలా సార్? ఓలా ఊబర్ వాడేమో 100కి 30 రూపాయలు తీసుకుంటుండు. వాడు రేట్లు పెంచలేడు, అంతే తీసుకుంటుండు. మేము మొన్న వారం కింద 10 రోజుల కింద ధర్నాలు చేసినాం సార్. ఏమాత్రము తీసుకుంటలేరు డ్రైవర్లది. ఎంతమంది సార్ మా బతుకులతోటి ఇంత ఆడుకుంటున్నారు సార్. ఎందుకు సార్? మేము ఏం పాపం చేసినాం అంటే ఎవరు చచ్చిపోతే మాకేంది, రోజుకి 100 మంది పుడుతుండ్రు, 100 మంది చచ్చిపోతుండ్రు అన్న మీరు అనుకుంటుండ్రు. అంటే వాడు చచ్చిపోతే కొత్తోడు పుడతాడు, కొత్తోడు మాకు ఓటు వేస్తాడు అనుకుంటుండ్రు. మేము బతికినాన్ని దినాలు కూడా మా ఓటు మీకే సార్. మేము చచ్చిపోయినా కూడా మా పిల్లలు కూడా మా ఓటు మీకే సార్. ఎందుకు సార్ ఇట్లా? ఇప్పుడు కూడా మా ఓటు కూడా మీకే అంటున్నాం. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. ట్యాక్సీ డ్రైవర్ల ఇబ్బంది ఎంత ఉందంటే ఎంత బాధపడుతున్నామంటే రోజుకి అంత బాధపడుతున్నాం సార్. ఇవాళ పొద్దుగాల 7 గంటలకు వెళ్ళినా సార్, ఇప్పటిదాకా 200, 300 రూపాయలు చేసినా సార్. ఎవరికి చెప్పుకోవాలి సార్? మేము బిజినెస్ లేదు, ధరలేమో బగబగ మండుతున్నాయి. మీరేమో మాకెందుకు అనుకుంటుండ్రు. ఎవరేమైపోతే మాకేంది, ఎవరు సస్తే మాకేంది, వాడిపోతే వాడు వీడిపోతే వాడు అన్నట్టు అయిపోయింది సార్. అట్లనే అయిపోయింది. ఎప్పుడైనా సరే నేను బతికినని తినాలి. నా ఓటు మీకే, నా కొడుకు ఓటు కూడా నీకే సార్. కానీ ట్యాక్సీ డ్రైవర్ల పరిస్థితి అర్థం చేసుకో అక్క. మేము కూడా మీ తమ్ముళ్ళమే అక్క. కేటీఆర్ సార్ గారు మీ బ్రదర్ ఎట్లా, మేము కూడా మీ తమ్ముళ్ళమని అనుకో అక్క. దయచేసి మా పరిస్థితి అర్థం చేసుకో అక్క. చెప్పుకోలేకపోతున్నాం అక్క మేము. ఎందుకు అక్క ఇట్లా చేస్తున్నావు? రేట్లు తగ్గించండి అక్క, కిలోమీటర్ పెంచండి అక్క, మీటర్ రేట్ పెంచండి అక్క, మాకు కూడా ఒక మీటర్ ఇవ్వండి అక్క. డీజిల్ రేట్ కూడా తగ్గుతలేదు. ఏమో అక్క, ఉన్నోళ్ళకి ఏమంటే ఎంతనన్నా పెడతారు, కానీ మా లాంటి వాళ్ళు ఏమైపోయినా సరే అని మీరు అనుకుంటారు. దయచేసి ఇప్పుడన్నా మా కష్టాలు తీరండి అక్క. ఎందుకు ఇట్లా చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. పైన భగవంతుని తెలుసక్క. దయచేసి మీకు దండం పెడతా అక్క. నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి. మళ్ళా కూడా నా ఓటు మీకే అక్క. అర్థం చేసుకోండి అక్క. బాధాకరంగా చెప్తున్నా. ప్రతి ఒక్క డ్రైవర్ అన్న సమస్య, ప్రతి డ్రైవర్ అన్న ఇది ప్రతి వాళ్ళకి చేర్చండి. ఇది మన సమస్య, ఇది మన బతుకు, మన జీవితం. మనం పొత్తటిప్పల కోసం బతుకుతున్నాం. అందరినీ అయ్యా అని అడుకుంటున్నాం. మనం ఎట్లా బతకాలి, ఎట్లా ఏంది అనేది నేర్పించుకోండి. మన తెలంగాణ గడ్డ మీద మనం పుట్టినాం కనుక మన ముఖ్యమంత్రి గారిని మనం అడుగుతున్నాం మన కోరికలు తీరమని. ధన్యవాదాలు కేసీఆర్ గారు, కేటీఆర్ సార్ గారు. అక్క మీకు కూడా.